ఇంకెక్కడి ప్రజాస్వామ్యం? ఎక్కడున్నది ప్రజల భాగస్వామ్యం? ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకునుడు కాదు, అధికార పార్టీ అరాచకాల కొరకు అరాచకాల చేత అరాచకం చేసుడే అని కొత్తగా చెప్పుకునేటట్టు చేస్తుండ్రట కాంగ్రెస్ పార్టీ నాయకులు. భూమి మీద చెట్టు మొలవని జాగుంటది కావచ్చు కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీలు కాసులు వంచని జాగలేదన్నట్టు చేసిండ్రు. పైసలు వంచుడు, ఓటేయాలని జనాన్ని బెదిరించుడు, రౌడీలను దించుడు, నియోజకవర్గంలో ఓటక్కు లేని వాళ్ళు వచ్చుడు, పబ్లిక్ ను ప్రభావితం చేసుడు, ప్రలోభ పెట్టుడు. అబ్బో చిన్నగా లేదు అరాచకం అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలు. ఎన్నికల నిబంధనలు తుంగల దొక్కి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జూబ్లీహిల్స్ లా కాళ్లకు బల్పాలు కట్టుకొని తిరిగిండ్రు. ఎంపీ మల్లు రవి చూడుండ్రి ఎట్లా తిరుగుతున్నాడు. ఇగో బీర్ల ఐలయ్య చూడుండ్రి ఏకంగా టేబుల్ వేసుకొని కూర్చొని ఓటర్ లిస్టు చూస్తున్నాడు. బా జప్త బాండి మీద తిరుగుతున్నాడు. ఈ ఎంఐఎం ఎమ్మెల్యే మంది మార్బలంతో వచ్చి ఓటర్లను బెదిరిస్తున్నాడు. అన్యాయం అని అడిగితే భయపెడుతున్నాడు. ఇగో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ హల్చల్ చేసిండు. వీడియోలు తీస్తున్న విలేకరులను బెదిరిస్తున్నాడు. ఓటర్లను మభ్యపెట్టే పనులు చేసుకుంటా ఉల్టా విలేకరులను భయపెడుతున్నాడు. ఇక ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పైసల మంత్రి బట్టి విక్రమార్క కూడా కార్ల కాన్వాయ్ వేసుకొని తిరిగిండు జూబ్లీహిల్స్ గల్లీలా. ఇగో ఇక్కడ చూడండి దొంగోట్లేసేదానికి వచ్చిన వాళ్ళను ఏ తిరగ పట్టుకున్నారు. హాగో గట్లున్నది జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా ఎన్నికల సంఘం పనితనం. ఇంకొకడ చూడండి కాంగ్రెస్ పార్టీలు పైసలు వంచుతున్నారని బీఆర్ఎస్ పార్టీలు లొల్లి చేసిండ్రు. పోలీసులు చూడండి కాంగ్రెస్ పార్టీలకు ఏ తిరిగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు పోలీసులా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా అన్నట్టు బీఆర్ఎస్ అడుగుతున్నారు. అధికారులు పోలీసులు కాంగ్రెస్ పార్టీలను చూసి చూడనట్టుంటే బీఆర్ఎస్ పార్టీలను రూల్స్ ప్రకారం ఎన్నికల బూత్ దగ్గర ఉండాల్సిన వాళ్ళను ఎల్లగొడుతున్నారు అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను కూడా అక్కడ ఉండొద్దని పంపిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీలు అసలు తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం పనిచేస్తున్నదా లేకుంటే కాంగ్రెస్ సర్కారు ఎన్నికల సంఘాన్ని నడిపిస్తున్నదా? ఇంత అరాచకమైంది. దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట బొందబెట్టినట్ట అన్నట్టు అడుగుతున్నారు గులాబీ రంగు పార్టీ కార్యకర్తలు. మరి పోలింగ్ బూత్లకు పోయి ఓట్లేసిన ఓటర్ అన్న ఎసోంటి తీర్పిస్తాడన్నది 14వ తారీఖు చూడాలి.